రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టే విధంగా పాలన జరుగుతోందని సర్వేపల్లి జనసేన నేత బుబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. ఉన్నపలంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు మీటింగ్ పెట్టాలని నిర్ణయించడం వెనుక అంతర్యమేంటన్నారు. వీళ్ళేమైనా కాపు రిజర్వేషన్ ఇప్పిస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ మంత్రులకు దమ్ముంటే కాపు కార్పొరేషన్కు కేటాయించిన 2,000 కోట్లు వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి కాపు మంత్రులని తీసుకొచ్చి దూషించేటువంటి పరిస్థితి మా అధినేతను. ఈరోజు వాళ్ళందరికీ కూడా సూటిగా ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తానూస్ రెడ్డి మరి ఈయన వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఏదో ఒక విధంగా దెబ్బకొట్టాలనేటువంటి ఆలోచన. గతంలో ఆయన అధికారంలోకి రానాటికి కోడికత్తి ప్రయోగం చేశాడు. మరి అది సక్సెస్ అయింది. ఇటీవల వైజాగ్ లో చూస్తే హెల్మెట్ ప్రయోగం చేశాడు. అక్కడ గందరగోళాలు చేసి వాళ్ళ పైన దాడులు చేసేటువంటి పరిస్థితి అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. మరి అది కూడా సక్సెస్ కాకపోవడం చాలా బాధగా ఉన్నట్టుంది వాళ్ళకి. మళ్ళీ ఏదైతే ఈ రాష్ట్రంలో 1 కోటి చిల్లర జనాభా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, మరి ఈ సామాజిక వర్గం వాళ్ళందరినీ కూడా ఏదైతే వీళ్ళకి విశ్వాసం చూపిస్తున్నారో వైసీపీకి విశ్వాసం చూపిస్తున్నటువంటి కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా రేపు 31వ తారీఖు మీరందరూ కూడా సమైక్యం అవ్వండి. మళ్ళీ ఏదైతే పవనాలు అంటే మా పవనుడు ఈ రాష్ట్రానికి వారంలో 2 రోజులు